వ్రతం జరిగిన ఇంట్లో శవం లేపడం సాంప్రదాయం కాదు. ఎందుకొచ్చిన సమస్య? ఆ లోపు డబ్బు రెడీ చేసుకోండి, లేదంటే అత్తయ్య గారికి పాడ రెడీ చేసుకోండి. శివ, అక్క, ఏంటక్క? నేను విన్నది నిజమేనా? నిజంగానే నువ్వు బావ విడాకులు తీసుకొని విడిపోతున్నారా? చెప్పక్క, ఆ దుర్మార్గుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. డబ్బు కోసం ఎంత నీచమైన పనైనా చేస్తాడు. నువ్వు బావ విడిపోవడం నిజమే అయితే అది అమ్మకి తెలిస్తే అమ్మ తట్టుకోలేదక్క, నాన్న భరించలేడు. ఎలా అక్క? ఇంకా విడాకులు రాలేదు శివ. ఆ విడాకులు రాకూడదు అని కోర్టులో ఫైట్ చేస్తున్నాను. అప్పటి వరకు ఈ విషయం నీ మనసులోనే దాచుకో. ఇంకెవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు. నేను మాటిస్తున్నానక్క, కానీ వాడు డబ్బు కోసం. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు? అమ్మ పిలుస్తుంది, వ్రతానికి టైం అవుతుంది. తొందరగా రెడీ అవ్వండి, పదండి. పద. అమ్మా, వ్రతంలో కూర్చునే దంపతులు వచ్చి కూర్చోండి అమ్మా. పంతులు గారు, మా పెద్దమ్మాయి కడుపుతోంది. పైగా అల్లుడు గారు ఊర్లో లేరు. మా రెండో అమ్మాయి, మూడో అమ్మాయి పూజలో కూర్చుంటారు. కృష్ణ, శివ, కూర్చోండి. అమ్మా, మీ భర్త ఎక్కడా? ఇంకా రాలేదు పంతులు గారు. ఆన్ ద వేలో ఉన్నారు. అమ్మా, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేయాలి. ఇకిది వ్రతం చేసినట్టే. మా అన్నగారు వస్తారో రారో పంతులు గారు. అదేంటి బాబు అలా అంటున్నావు? నన్ను అడుగుతారేంటి అత్తయ్య? వదిన గారిని అడగండి. ఏంటి కృష్ణ, మాట్లాడు. చెప్పండి వదిన గారు, అత్తయ్య అడుగుతున్నారు కదా, అసలు విషయం అందరికీ చెప్పండి. అన్నగారి వ్రతానికి రారని కుండ బద్దలు కొట్టండి. కృష్ణకి వీడు బాగానే బీపీ పెంచుతున్నాడు. అసలు విషయం ఏంటి కృష్ణ? అల్లుడు గారు ఎందుకు రారు? అమ్మా, అది వదిన, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా? పోనీ నేను చెప్పనా? రాధా గారు ఆఫీస్కి వెళ్లారని కృష్ణ చెప్పింది కదా, కాసేపట్లో వచ్చేస్తారు. అదొక సాకు మాత్రమే వదినా. అసలు విషయం ఏంటంటే వదిన గారు అన్నగారితో అదిగో బావగారు వస్తున్నారు.
ఇష్టం లేకుండా నన్ను రప్పించడం నీ వల్ల అయ్యే పనే కాదు. సరే, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మా ఇంటికి ఎలా రప్పించాలో నేను చూసుకుంటాను. చెప్పిన మాటని చెప్పినట్టుగా చేసావు కదా, చెప్తా. అన్నగారు రావటం అరక్షణం ఆలస్యం అయింటే బాంబు బ్లాస్ట్ చేసి ఉండేవాడిని. ఛాన్స్ మిస్ అయింది. పూజ పూర్తయ్యాక అప్పుడు పెడతా అసలు గొడవ. రాధ రాను అని చెప్పి వచ్చాడేంటి? ఏంటండి ఇంత లేట్గా వచ్చారు? మీరు వస్తారో రారో అని మా వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. రండి. షూస్ తీయండి. పదండి. కృష్ణ, అల్లుడు గారు వచ్చేసారు కదా, తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఇవ్వమ్మా. రండి. మన కళ్ళ ముందే రాధ వ్రతానికి రానని చెప్పారు కదా మేడం, మళ్ళీ ఎలా వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఆ కృష్ణ ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటుంది. రండి. గట్టిగానే ప్లాన్ చేసావు. సరే, త్వరగా రెడీ అయ్యి రండి. పూజకు టైం అవుతుంది. నీ పంతం నెగ్గించుకోవడానికి ఇలా డ్రామాలు ఆడుతున్నావు కదూ. అయ్యో, నేనేం చేశానండి? చెయ్యాల్సిందంతా చేసి నటిస్తున్నావా? మీ ఇంటికొచ్చి నీతో పాటు వ్రతంలో కూర్చోను అన్నానని ఎలాగైనా నన్ను రప్పించడానికి ఈ చెక్కు మీద నీ సంతకం అవసరం అయ్యేలా చేశావు. ఈ చెక్ ఏంటండి? నంగనాచి కబుర్లు చెప్పకు. ఇప్పుడు నేను ఈ చెక్ పాస్ చేయకపోతే ఆర్డర్ చేసిన మెటీరియల్ ఆగిపోతుంది. ఇన్ టైంలో మెటీరియల్ సప్లై చేయకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది. కంపెనీకి 50 crores లాస్ వస్తుంది. బుద్ధుండ ఈ పనిచేసావా? మరేం చేయను? చెరుక బెల్లం చక్కెర ఇవ్వు అంటే ఇస్తుందా? గానుగులో పెట్టి తిప్పితే ఇస్తుంది. వినయంగా వ్రతానికి రండి అన్నాను. రాను పో అన్నారు. ఎలాగైనా రప్పిస్తాను అన్నాను. నీకు చేతనైంది చేసుకోపో అన్నారు. అందుకే చెక్ ఆపేశాను. ఇప్పుడు నేను ఈ చెక్కుపై సంతకం పెడితేనే మెటీరియల్ వెళ్తుంది, లేదంటే నష్టం వస్తుంది. అందుకే మీరు వచ్చారు, అంతే కదా? నన్ను కాల్చుకు తినడానికి నీకు ఇదా సమయం? నీ వ్రతం కోసం కంపెనీకి కోట్ల నష్టం తీసుకొస్తావా? అంత కంగారు అవసరం లేదులేండి. ఇప్పుడే చెక్కు మీద సంతకం పెట్టి మీ ఆర్డర్ని ఆగకుండా నేను పంపిస్తాను. మీరు మాత్రం రెడీ అయ్యి పూజకి రండి. నన్ను ఇక్కడి దాకా రప్పించగలమేమో గాని పూజలో మాత్రం కూర్చోబెట్టలేవు. అంటే నా భర్త స్థానంలో పూజలో కూర్చోను అంటారు. అవును. ఎలాగూ విడాకులు తీసుకుని నీతో విడిపోతున్నప్పుడు మళ్ళీ నీ పక్కన పూజలో కూర్చోవడం ఏంటి? ఓకే, ఇదే విషయం హాల్లోకి వెళ్ళి మా వాళ్ళందరికీ చెప్దాం. అలాగే మీ నాన్నగారికి కూడా ఫోన్ చేసి పిలుద్దాం. ఆయనకు కూడా తెలియాలి కదా. ఉండండి, ఇప్పుడే వెళ్ళి మావయ్య గారికి ఫోన్ చేసి పిలుస్తాను. ఏ ఆగు. ఇప్పుడు విడాకుల విషయం అందరితో చెప్పడం అవసరమా? మన మధ్య ఉండని. మరి నాతో పూజలో కూర్చుంటారా? కూర్చోక చేస్తానా? నన్ను చంపుకు తినడానికే కదా పుట్టావు. కాదు, మీతో కలిసి బతకడానికి పుట్టాను. ఆ చెక్కిలా ఇవ్వండి. నేను ఈ చెక్క మీద సంతకం చేసి మెటీరియల్ పంపిస్తాను. ఈలోపు మీరు రెడీ అయి రండి.
ఈరోజు పూజలో నీతో కూర్చున్నంత మాత్రాన శాశ్వతంగా నీకు భర్తగా ఉండిపోతాననుకోకు. కోర్టులో ఉంది నీకు. చాలండి మీ మాటలు. పూజకు టైం అవుతుంది, ముందు రెడీ అయ్యండి. అయ్యా, దంపతులు ఇరువురు కుంకుమ పెట్టుకోండి. పసుపు కుంకుమ వేయండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. వల్లీ దేవసేన సమేతస్య సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామ్యోపఫ్రయే శ్రియం చంద్రాం ప్రభాసాం విద్యుసాద్గలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. ఏర్మే లక్ష్మీ ఏర్మే యస్య దాం త్వాం గృణే ఆదిత్యవర్ణే తపసోద్యాతో వనస్పతిస్తవ వృక్షోదహిల్వః తస్య ఫలాని తపసామృతంతో మాయాంతర్యాస్య బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవస్తతః కీర్తిస్తు మణినా సహ ప్రాతుర్భూతో భోస్విరాస్కేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుత్పిపాసామలాం దేవస్థామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం జన్మద్వే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం చ పుష్టాంతరేష్మీం. ఓం తచ్ఛయ్యోరారుణీమహే దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపదే దైవీ. ఆ కంకణాలు కట్టుకోండి. పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. అర్ధనారీశ్వరాయ నమో నమః. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిసుతో వృత్తాంగుళం పురుష ఏ వేదం సర్వం ఇదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ అతో జ్యాయాక్ష పూరుష ఆదివోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వౌ దైత్పురుష పాదోస్యేహ భవాన్. అయ్యా, ఆ కంకణం కాస్త వదురుగా కట్టండి. అమ్మాయి ఇబ్బంది పడుతుంది. ఊడిపోతుందని గట్టిగా కట్టాను పంతులు గారు. 3 ముళ్ళు గట్టిగానే వేశారు కదా బాబు. కంకణాన్ని వదిలి చేయండి. అమ్మవారికి ప్రతిరూపమైన ఈ పసుపు ముద్దకు
మీ ఇరువురు జంటలు అక్షంతలు కుంకుమతో పూజ చేయండి. ఓం అచ్యుతానంత గోవింద విష్ణు నారాయణాంత భగవాన్ మేనాసి ఆశేషాం వసుధన్వంతే హరి ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధ్యం శ్రియం ఉభయదేభ్య అనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరిం నా బెదిరింపులకి భయపడవా వదినా? ఈ వ్రతం అవని నిజాన్నంతా బయటపెట్టి నీ అంతు చూస్తాను. ఏంటి మేడం, పొరపోయిందా? నచ్చట్లేదు శిఖరా. నా కళ్ళ ముందు ఆ కృష్ణ తన సౌభాగ్యం కాపాడుకోవడానికి చేస్తున్న ఈ వ్రతం నాకు నచ్చట్లేదు. వ్రతం చేస్తే ఏమైంది మేడం? ఆ అమ్మవారు కృష్ణని కాపాడుతుందా, విడాకులు రాకుండా ఆపుతుందా? వ్రతానికి రాధని రప్పించుకుందిగా, అదే నాకు నచ్చట్లేదు. అలాగే ఆ కృష్ణ విడాకులు కూడా ఆపేస్తే మాత్రం మనం ఏమీ చేయలేం. ఇది తనిల్లు కాబట్టి కృష్ణ తన ఇష్టం వచ్చినట్టు చేస్తుంది మేడం. కానీ కోర్టులో అలా ఉండదు కదా. జడ్జి గారికి ఆధారాలు కావాలి తప్ప ఈ పూజలు అభిషేకాలు అవి చేయించుకోరు కదా. అవును, రేపు కోర్టులో ఈ కృష్ణ ఓడిపోవాలి, డివోర్స్ రావాలి. కోల్పోయిన సౌభాగ్యంతో సరాసరి ఇంటికొచ్చి రాణెమ్మ గుండెల మీద కూలబడిపోవాలి. ఎలాగూ విక్రమ్ మనవైపే ఉన్నాడు. వాడు మారడు, మారనివ్వం. ఇక విష్ణు సంగతి అంటావా? త్వరలో దాని సంగతి చూస్తాను. ఈ కుటుంబాన్ని చెట్టుకొకరు పుట్టకొకరిగా మార్చేస్తాను. అప్పుడు కాని నా కూతురుతో నన్ను తిట్టించిన కసి చల్లారదు. అమ్మా, మీ భర్తల ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా, అక్షంతలివ్వు. తీసుకోండి బావగారు. ఇవి అక్షింతలు కాదు, నిప్పులు. త్వరగా నీతో నాకు విడాకులు రావాలని శపిస్తున్నాను. అమ్మా, మీ తల్లిదండ్రుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. పూజ పూర్తయింది. ఇక అసలు విషయం మొదలు పెట్టాలి. అత్తయ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
అది మీరందరూ వినాలి. ఏంటి బాబు? మీకు పచ్చి నిజం చెప్పాలత్తయ్య. దేని గురించి బాబు? అది నేను చెప్తాను నాన్న. నేనే చెప్తాను శివ. మీరుండండి, నేను చెప్తాను కదా. మీరు చెప్తే ఒకటి, నేను చెప్తే ఒకటినా? అవును, మీరిద్దరూ ఒకటే కదా. శివ, నువ్వే చెప్పు. ఏం లేదమ్మా, ఈ వ్రతం తర్వాత మా ఆయన 1 వారం రోజుల పాటు తాగుడు వాగుడు వాటి జోలికి పోకుండా మౌనవ్రతం చేస్తానన్నాడు.